గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్జీ గారికి, గౌరవ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారికి, వేదికమైన ఉన్న రైల్వే అధికారులకి, ఈ సమావేశానికి విచ్చేసిన పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. కేవలం ఒకే సంస్థ మొత్తం భారతదేశాన్ని కలుపుతుంది. ఆ సంస్థనే మన రైల్వేస్. ఇక్కడ చాలామంది మన జీవిత ప్రయాణంలో ట్రాక్ మీద నుంచిన వారు ఉన్నారు. అదేవిధంగా ఒక రైలు ఎక్కి ఆ కిటికీ నుంచి బయటకు చూసి మన భారతదేశం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ అభివృద్ధిలో రైల్వేస్ అనేది ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా రైల్వేస్ పైన శ్రద్ధ పెట్టారు. గతంలో మనందరం చూసాం, రైల్వేలు టైంకి వచ్చేది కాదు, ట్రాకులు శుభ్రంగా ఉండేది కాదు, కావాల్సిన సేఫ్టీ ఉండేది కాదు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రేట్ కారిడార్స్ కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మనందరం ఒక రైల్వే రెవల్యూషన్ అనుభవిస్తాం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన ఒకటే, దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేస్ అభివృద్ధి చెందాలి. అందుకే ఎవరు ఊహించిన సమయంలో ముంబై అహ్మదాబాద్కి ఈరోజు భారతదేశం రైల్వే ట్రైన్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఇంతేకాదు, ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా హైడ్రోజన్ ట్రైన్ రీసెర్చ్ కూడా మనం చేస్తున్నాం. అది గ్రీన్ మొబిలిటీకి, సస్టైనబిలిటీకి మనం పునాది వేసుకోబోతున్నాం. ఈరోజు కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా వచ్చింది. అంటే రైల్వేస్ ఎప్పుడు లేని విధంగా సేఫ్టీ పెరిగింది. వేలాది కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు. ఉన్న రైల్వే లైన్లు కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. మేడం గారు డ్యాష్ పడినప్పుడు ఒకటే చెప్పాను, పెమ్మసాని గారు కూడా ఇక్కడే ఉన్నారు, మన మంగళగిరిలో ట్రైన్లు ఎక్కువ ఆగేటట్టు చేయాలని ఈ సభాముఖంగా పెద్దలందరూ కూడా నేను కోరుతున్నా. రైల్వే స్టేషన్లు కేవలం రైలు ఎక్కి